మీకు పిల్లలు కావాలంటే మా గుడికి రండి అని చెప్తున్నారు. ఆసుపత్రులకి తిరిగి తిరిగి అసలు పిల్లల పుట్టుక కొత్త దంపతులు కానీ లేకపోతే పెళ్ళయి చానాలైనా కూడా పిల్లలు లేనివారు మీరు బాధపడొద్దు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఉన్నటువంటి శివదేవుని ఆలయానికి వచ్చి మహాశివరాత్రి రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమం చేస్తే తప్పకుండా మీకు పిల్లలు పుడతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో పిల్లల మీద జనరల్గా ఆశ ఉండటం అందరికీ తెలిసిందే. ఆ పిల్లల మీద ఆశ ఉండటంతో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున నవదంపతులు కానీ పిల్లలు లేక ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్న వారంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. పిల్లల గురించి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ ఆలయ ఆవరణలో కొబ్బరి మొక్క నాటితే మగపిల్లవాడు పుడతాడు, లేకపోతే గులాబీ అంటే పిల్ల కావాలంటే గులాబీ మొక్క నాటాలి అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. గత కొన్నేళ్ళుగా కూడా ఇక్కడ ఇదే వ్యవస్థ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఇందులో వాస్తవాలు అవాస్తవాలు ఏమున్నాయి, అసలు భక్తులు దీన్ని మూఢనమ్మకంగా చూడాలా లేకపోతే వాస్తవంగా చూడాలా, అసలు ఏంటి? ఇక్కడ అర్చకులు సిద్ధాంతి ప్రసాద్ గారు ఉన్నారు. సరే ఏంటి ఇది, ఇంతమంది వచ్చారు, అందరూ కొబ్బరి మొక్కలు తెచ్చారు, పెద్ద ఎత్తున ఏదో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నాటినట్టు మొక్కలు నాటుతున్నారు. ఈ నిజంగానే ఈ ఆలయ ఆవరణలో మొక్కలు నాటితే పిల్లలు పుడతారా? పచ్చదనం పరిశుభ్రత అనేది అది వాస్తవం కాదండి. ఇది నాకు 61 సంవత్సరం, నేను 15వ సంవత్సరం నుంచి చూస్తున్నాను. నా తాతలు ముత్తాతలు ఎంతోమంది తరతరాలుగా మేము ఇందులో స్వామివారి ఆలయంలో అనువంశంగా మేము చేస్తున్నాం. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పార్వతీ సమేత శ్రీ శివదేవ స్వామివారి ఆలయంలో ఎవరికైతే భార్యాభర్త దంపతులు ఇద్దరికీ వివాహం అయిన తర్వాత సంతానం లేదో వారు మహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి వచ్చి అభిషేకం చేసుకుని, అభిషేకం అయిన తర్వాత నారికేల వృక్షం అంటే కొబ్బరి మొక్కని శివదేవ స్వామి వారికి చూపించి తర్వాత దక్షిణ భాగంలో కలిగినటువంటి తోటలో కనుక పాతితే తప్పనిసరిగా సంతానం కలుగుతారనేటువంటి విశ్వాసం, నమ్మకం, ఇది ఎన్నో తరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 100 మందిలో 50 మందికి పైన కొబ్బరి మొక్కలు పాతున్న వారే. అదేవిధంగా మిగిలిన వారు ఇక్కడ పూజలు చేసుకుంటున్న వారిలో కూడా మీకు ప్రత్యక్ష సాక్షులను ఇప్పిస్తాను. కావాలంటే మూఢనమ్మకం అనేది కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ప్రత్యక్షమైనటువంటి సాక్షులు ఉన్నారు. వారు ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి సంతానం కలగక శివరాత్రి రోజున వచ్చి స్వామికి అభిషేకం చేసుకుని కొబ్బరి మొక్క పాతి సంతానం పొందినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు ఇక్కడ. అందుచేత వారిని కూడా మీరు కావాలంటే మన టీవీ వారికి తీసుకోండి, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు వారు. అదేవిధంగా ఎంతో మహోన్నతమైనటువంటి ఈ శివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో అభిషేకం చేసుకుని అయిన తర్వాత తప్పనిసరిగా సార్ స్వామి అంటే ఇక్కడ లింగభేదం కూడా కనపడుతుంది. అందరూ కూడా మీరు నుంచున్న మీరు చెప్పిన ఈ దక్షిణ భాగం అంతా కూడా మొత్తం కొబ్బరి మొక్కలే కనబడుతున్నాయి. ఏంటి గులాబీ మొక్కలు కూడా చాలా తక్కువ తీసుకొస్తున్నారు, మరి మీరు ఆ రకంగా ఏం ఎడ్యుకేట్ చేయట్లేదా? లేదు, ఎవరికి కావలసిన కోరిక వారు తీర్చుకుంటారు. తప్పనిసరిగా స్త్రీ సంతానం కావాలనుకున్న వారు కూడా గులాబీ మొక్కలు పాతిన వారు ఉన్నారు. అయితే దీనిలో 100 మందిలో 90 మంది కనుక కొబ్బరి మొక్కలు పాతే 10 మంది స్త్రీ సంతానం తప్పనిసరిగా కావాలనుకున్నవారు వారు పాతేవారు ఉన్నారండి. వారి అభీష్టం మేరకు వారికి నెరవేరుతుంది. ఇప్పుడు మాకు చెప్తారు, అసలు ఇక్కడ ఎంతమంది పూజలో కూర్చున్నారు మీరు ఒకసారి ఇప్పుడు చెప్పారు, నేను అడుగుతాను, మీరు మీకే నేను చూపిస్తాను. ఒకసారి వీళ్ళని అడగండి, నిజంగా ఇక్కడ మీ దగ్గరకు వచ్చిందంటే గత ఏడాది శివరాత్రి కూడా వచ్చి ఉంటారు. సో ఎంతమందికి పిల్లలు పుట్టారనేది మీరే ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. సో ఎంతమంది చేతులు ఎత్తారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది కూడా చూద్దాం ఒకసారి. అమ్మ ఏంటి, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారు మీకు? అవునండి. ఏ ఊరు మీది? భీమవరం సార్. ఎప్పుడైంది మీ మ్యారేజ్? ఎప్పుడైంది? 2010 10 ఇయర్స్ అయింది. 2016లో వేసాము. 17 ఇప్పుడు మ్యారేజ్ 2015 అయింది. పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్క వేసాము. వేసాక వెంటనే బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వేసాము, మళ్ళీ బాబే పుట్టాడు. హ్యాపీ చేశారు అందరం. మరి గులాబీ మొక్క తేలేదు మీరు, మళ్ళీ పాప వచ్చేది కదా అంటే
ఇంక గులాబీ తేలేదు. తేలేదా? ఆహా. ఇద్దరితో చాలా ఉన్నారు. ఆ. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ కొన్ని టెస్ట్ మనీస్ కూడా ఉన్నాయి. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు పిల్లలు పుట్టారు అని చెప్తున్నారు. ఇక్కడ జంట ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. సరే, ఏంటి ఇందాక మీరు చేతులు ఎత్తారు సిద్ధాంత్ గారు అడిగితే, ఎవరికి అది? మా చిన్న పాపకండి. ఆ, ఇప్పుడు 6 నెలలు ప్రెగ్నెంట్. ఆ. మీరు ఏ ఊరు వచ్చాం. మీది? మాది కోనసీమ జిల్లా రాజోల దగ్గర శివకోటి. ఆ, అక్కడ నుంచి వచ్చాం. నేడు అభిషేకం చేయించుకుని వెళ్ళి కొబ్బరి మొక్క పాతి వెళ్ళాం. ఇప్పుడు మా చిన్న పాపకు 6 నెలలు ప్రెగ్నెంట్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అలా పాపకు ప్రెగ్నెంట్ వచ్చిందని మీరు నమ్ముతున్నారు? భగవంతుడి దయ వల్ల శివ సంకల్పం అండి, ఆ, అందులో తిరగలేదు. ఇప్పుడు ఏం థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారా? మళ్ళీ అభిషేకం చేయించుకుని మళ్ళీ ఎలా శివరాత్రే కదండి. ఇక్కడికి వచ్చాం. అప్పటి నుంచి మాకు శివుడు అక్కడ కోటి లింగాలు ఆకార లింగం మా శివకోటిలో స్థాపించారు. అయినా ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ నమ్మకం మీద వచ్చామండి. నేడు వచ్చాం. ఆ భగవంతుడి దయ వల్ల మా అమ్మాయికి 6 నెల. మళ్ళీ ఒకసారి వచ్చి అభిషేకం చేయించుకుని వెళ్తారని వచ్చామండి. మీరే ఊరు నుండి వచ్చారు? తణుకు నుంచి ఎందుకు? పిల్లల కోసం అండి. పిల్లలు అంటే ఎవరు చెప్పారు? ఫస్ట్ టైం మొన్న మ్యారేజ్ అయ్యింది, దర్శనం చేసుకుంటాకి వచ్చి మొక్క నాటమన్నారు కదా నాటున్నాం. ఏదండి మళ్ళీ? మొన్నే మ్యారేజ్ అయ్యిందండి, 3 నెలల క్రితం మా మ్యారేజ్ అయ్యింది. సో అదేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నాటుతున్నారని మేము కూడా మొక్క నాటుతాం. ఓకే, మీరు కూడా కొబ్బరి మొక్క తెచ్చారు. ఏ పాప వద్దా మీకు? పాప అయినా పర్లేదండి, కాకపోతే అందరూ తెచ్చుకుంటారు. అందరూ కొబ్బరి మొక్కలు తెస్తున్నారనా? అక్కడ ఎదురుగా అయ్యే కనిపించి ఎండే కొనేసాము, నేను తెచ్చుకున్నాము. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ వీరంతా కూడా కొంతమంది ఇప్పటికే పిల్లలు పుట్టిన వాళ్ళు మరలా అంటే ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ లాగా మరలా వచ్చి అర్చన చేసుకుని శివుడికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది మాకు ఆల్రెడీ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయి గురించి వచ్చామని చెప్తున్నారు. మరికొంతమంది మాకు పాప పుట్టారు, అమ్మాయిలు ఉన్నారు, సో అబ్బాయి కావాలంటే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. సో మిగిలిన వారు కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇది ఒక ఆచారం కింద ఇక్కడ వస్తుందని చెప్తున్నారు. సో ఎంతవరకు వాస్తవం అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లేకపోతే ఇది ఒక మూఢనమ్మకంగా కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ, ఏంటి మీదేవరు? కొత్తటండి. బాబా పాప? బాబండి. 2 అమ్మాయిల తర్వాత అండి. ఎప్పుడైంది మ్యారేజ్? మ్యారేజ్ అయ్యి 11 years అవుతుందండి. 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత అండి ఇక్కడికి వచ్చి మొక్క పోతామండి. మొక్క పోతాక బాబు పుట్టాడు. ఎప్పుడు ఎప్పుడు పుట్టాడు బాబు? బాబు పుట్టి 6 months అండి. అంటే మీరు ఇక్కడికి వచ్చి కొబ్బరి మొక్క నాటారు కాబట్టి బాబు పుట్టాడు అనుకుంటున్నారు, అంతేనా? నమ్మకం అండి. ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి వెళ్ళమని? అందరూ అనుకుంటూ ఉంటారండి మా. ఓకే, మనం చూస్తున్నాం ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత సో బాబు పుట్టాడు, ఇక్కడికి వచ్చి కొబ్బరి మొక్క నాటాము, కొత్తపేట నుండి వచ్చామని చెప్తున్నారు. సో కొత్త జంటలు కూడా మాట్లాడించే ప్రయత్నం, సుమారుగా 150 జంటలు ఇక్కడ కూర్చుని అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? మాది మునమర్రు, పెనుగొండ మండలం మునమర్రు. ఎప్పుడైంది మ్యారేజ్ మీకు? 1 year 1.5 years. మా ముందర పాప పుట్టింది, తర్వాత మళ్ళీ ఇంకా లేదు. ఏదమ్మా? మళ్ళీ పట్టు బాబు కావాలని చెప్పి వచ్చాను. కొబ్బరి మొక్క తెచ్చారా? పట్టుకోండి, ఇది ఇద్దరు పట్టుకోండి. ముందు పాప కాబట్టి బాబు గురించా? బాబు గురించి వచ్చామండి. ఓకే, సో ఇక్కడ ఇట్లా బాబు ఆల్రెడీ పుట్టిన వాళ్ళు పాప గురించి వచ్చామని చెప్తున్నారు. అట్లాగే పాప పుట్టిన వాళ్ళు మనం చూసాం, 2 అమ్మాయిలు పుట్టారు, మరలా ఇక్కడికి వచ్చి కొబ్బరి మొక్క నాటం, బాబు పుట్టాడు అని చెప్తున్నారు. సో ఇందులో వాస్తవాలు పక్కన పెడితే ఇది ఒక నమ్మకంగా మారుతుందనే చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్ళుగా కూడా ఈ పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో ఈ ఆలయంలో దక్షిణ భాగాన అంటే స్వామివారికి చూపించి వస్తే ఏమంటే ఏంటి మీ మ్యారేజ్ ఎప్పుడైంది? 1 year అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అమలాపురం. మీకేంటి? అసలు పిల్లల కోసమే. అంటే 1 year అయింది కదా మీకు? 1 year అయింది. మళ్ళీ వచ్చాను నమ్మకంగా. అంటే బాబు కావాలనమ్మా? పాప వద్దా? పాప కావాలండి. మరి మీరు ఇప్పుడు కొబ్బరి మొక్క నాటేస్తున్నారు, బాబు పుట్టేస్తాడుగా? ఎవరైనా పర్లేదు ఎవరైనా పర్లేదు కదండి. ఎక్కడ? అమలాపురమా? అమలాపురం.
సో ఇక్కడ ఈ టెస్ట్ మోనీస్ చూస్తే గనక సో ఈ వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే ఈ విధంగా అంటే ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు సిద్ధాంత్ గారు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే తప్పనిసరిగా పిల్లలు పుడతారు. కావాలంటే లైవ్ డిబేట్ కూడా వస్తాను నేను. ఇక్కడ ఉన్నటువంటి జంటల్ని దంపతులను కూడా లేకపోతే మీరు ఎవరన్నా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి తీసుకురండి. తప్పనిసరిగా వారికి కూడా స్వామివారికి అర్చన చేసి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసి కొబ్బరి మొక్క కానీ గులాబీ మొక్క కానీ ఆడితే వారికి కూడా పిల్లలు పుడతారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతి ప్రసాద్ ఛాలెంజ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, శివదేవం చిక్కాల గ్రామం నుండి.